అందరూ తెలిసిన ఒక చిన్న ఊరిలో ఆరవ్ అనే వ్యక్తి ఉండేవాడు. ఆరవ్ తన నిజాయితీకి పేరుగాంచాడు. ఏ పని అప్పగించినా ఎంతో శ్రద్ధతో, క్రమశిక్షణతో, నిబద్ధతతో పూర్తిచేసేవాడు. రోజురోజుకీ తనను తాను మెరుగుపరుచుకుంటూ నిన్నటికంటే ఈరోజు మిన్నగా కష్టపడేవాడు. కాని ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే ఎవరూ అతని కష్టాన్ని గుర్తించలేదు. చుట్టూ ఉన్న బంధువుల అభిప్రాయాలు మారే వాతావరణంలా ఉండేవి. ఒకరోజు పొగిడితే మరుసటి రోజు విమర్శించేవారు. ఆరవ్ 10 పనులు అద్భుతంగా చేసినా వారనుకున్నట్టుగా లేని ఒక్క చిన్న పొరపాటు జరిగితే చాలు ఆ ఒక్క తప్పునే పదే పదే ఎత్తి చూపేవారు. నువ్వు దేనికీ పనికిరావు, అంతా వృధా, నీవల్ల ఏదీ సరిగ్గా అవ్వదు అని అనేవారు. ఆ మాటలు బాణాల్లా గుచ్చుకునేవి. కాని అంతకంటే ఎక్కువగా బాధించే విషయం ఏమిటంటే ఆరవ్ నువ్వు ఎలా ఉన్నావు అని ఒక్కరూ కూడా అడగలేదు. అతని మనసు అలసిపోయిందేమో, అతని గుండె భారంగా ఉందేమో, ఈ నిరంతర ఒత్తిడి అతనిలోని ఉత్సాహాన్ని ఆర్పేస్తుందేమో అని ఎవరూ ఆలోచించలేదు. కాలక్రమేణా ఆరవ్ తనపై తనకే నమ్మకాన్ని కోల్పోవడం మొదలుపెట్టాడు. ఒక సాయంత్రం విపరీతమైన అలసటతో నిశ్శబ్దంగా కూర్చొని ఉన్న ఆరవ్ టేబుల్ మీద ఉన్న చిన్న దీపాన్ని గమనించాడు. అది గంటల తరబడి వెలుగుతూనే ఉంది. కాని ఇప్పుడు దాని జ్యూటి బలహీనపడింది. దానికి నూనె అవసరం. నూనె లేకపోతే ఎంతటి గొప్ప దీపమైనా వెలగలేదు. అప్పుడు ఆరవ్కు ఒక ముఖ్యమైన విషయం అర్థమైంది. తమ మానసిక, భావోద్వేగ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తూ అందర్నీ సంతోషపెట్టాలని చూడటం, నూనె లేకుండా దీపాన్ని వెలగమని అడగటం వంటిదే. ఆ రోజునుండి ఆరవ్ కరుకుగానో, స్వార్థంగానో మారలేదు. కాని ఎంపిక చేసుకోవడం నేర్చుకున్నాడు. ఎవరి అభిప్రాయాలకు చోటివ్వాలి, ఎంత శక్తిని ఖర్చు చెయ్యాలి, ఆత్మగౌరవాన్ని ఎలా కాపాడుకోవాలి అనే విషయాల్లో స్పష్టత తెచ్చుకున్నాడు. ఆరవ్ ఇప్పటికీ నాణ్యమైన పని చేస్తాడు. అందరితో మర్యాదగానే ఉంటాడు. విలువలనే నమ్ముతాడు. కాని ఎదుటివారి మారుతున్న అభిప్రాయాలను బట్టి తన విలువను లెక్కగట్టుకోవడం మానేశాడు. ఎందుకంటే నీకోసం నువ్వు బతకడమంటే ఇతరులను అవమానించడం కాదు, ఇతరుల కోసం నిన్ను నువ్వు నాశనం చేసుకోకపోవడం. నెమ్మదిగా ఆరవ్ తన దీపంలో నూనెను నింపుకోవడం మొదలుపెట్టాడు. ఆ కాంతి మళ్లీ స్థిరంగా వెలగడం ప్రారంభించింది. ఈసారి అది ఊరిని మెప్పించడానికి కాదు, తనని తాను నిలబెట్టుకోవడానికి. చివరిసారిగా మిమ్మల్ని ఎవరైనా ఎలా ఉన్నారు అని ఎవరడిగారు? అసలు మిమ్మల్ని మీరు ఎప్పుడైనా ఆ ప్రశ్న అడిగారా? మీలోని నూనె అంటే శక్తి అయిపోతున్నా ఇతరుల కోసం ఇంకా వెలుగుతూనే ఉన్నారా? మీ శక్తిని నిశ్శబ్దంగా హరిస్తోంది ఎవరు లేదా ఏటి? ఈ కథ మీకు గురించే అని మీకు అనిపిస్తే మీ దీపంలో నూనె నింపుకోవాల్సిన సమయం వచ్చిందని అర్థం. చెప్పండి, మిమ్మల్ని మీరు గౌరవించుకుంటున్నారా లేక ఇంకా ఇతరుల మెప్పుకోసం ప్రయత్నిస్తూ మిమ్మల్ని మీరు తక్కువ చేసుకుంటున్నారా? ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.